హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు ఇండియన్ వ్లాగ్స్. ఈ రోజు పొంగల్ సెలబ్రేషన్ వీడియో. ఇది మకర సంక్రాంతి ముగ్గు. నేను నా కూతురు కలిసి ముగ్గుని వేస్తుంది. తమిళనాడులో మకర సంక్రాంతిని పొంగల్ని చెప్తాము. ఈ వినాయకుడికి నేను కట్టిన ఇల్లు. ఆ కాలాన నేలల నుంచి మట్టి ఎత్తుకునొచ్చి దాంట్లో పుల్లియారు ఇల్లే కడుతురు. పేడల్ని 2 పుల్లియారు పెడతారు. ఎదురుగా 3 జత ఆవులు పెడతారు. ఆవులకి ఆ తొట్టి ఉంది చూడండి, అదే అంతా మట్టి ఇల్లునే చేస్తారు. నా దగ్గర మట్టి లేదు కాబట్టి నేను ముగ్గు పిండిల్ని ఇల్లు లేక కట్టేస్తుంది. అరటి ఆకులు తడిగా సూర్య భగవానుడికి నైవేద్య ప్రసాదం పెట్టవాల. గణపయ్య ఇంట్లోనే సూర్య భగవానికి కాయకూరలంతా పెడతాము. భూమి లోపల పెరిగే గెన్సిగడ్డ, సేమగడ్డ, కారేకంద ఈ మరి భూమికి పైగా చెట్లు వచ్చే వంకాయ, బెండకాయ, పచ్చిమిరపకాయ, తర్వాత తీగల వచ్చే గుమ్మడికాయ, మొచ్చకాయ, చిక్కుడికాయ ఇదంతా పెట్టవచ్చును. ఆ కాలానంతా జల్లడలో 9 గుమ్మడి ఆకులు పెట్టి దాంట్లోనే సూర్య భగవానుడికి ప్రసాదం పెడతారు. పెద్దదిగా 3 కుండలు పెట్టి దాంట్లో పొంగల్ పెడతారు. కుండలో వేగే కొత్త పచ్చి బియ్యాన్నం పొంగి వచ్చేటప్పుడు దాంట్లో పాలు పోసి అందరూ గట్టిగా పొంగల్ని చెప్తాము. ఆ కాల దినాలంతా తలుస్తేనే చాలా చాలా ఆనందంగా ఉంది నాకు. మార్గడి నెల మొదటి దినమును రెట్ట పుల్లయారు పెట్టి పూజ చేస్తాము. తై నెల మొదటి దినమును రెట్ట పుల్లయారు పెట్టి పూజ చేస్తాము. వినాయకుడికి మన లైఫ్లో ఎంత ఇంపార్టెన్స్ ఉంది. సూర్య భగవానుడికి ఉదయమే పూజ చేసి ఎటంతా మనం మర్యాద చేయాల. ఈ పద్ధతులన్నీ ఈ కాలం జనరేషన్కి కండిప్గా మనం తెలిపించాల. అందుకే నేను ఫొటోస్ అంతా తీసి భద్రం చేసి పెట్టుకోండి. ఫ్యూచర్లో మీరు ఇదంతా చేయాలనేసి కూడా చెప్తున్నాను పిల్లకాయలకి. సూర్య భగవానుడు లేకపోతే ఈ ప్రపంచమే లేదు కదా. తమలపాకు, ఒక్క, పువ్వు, పండ్లు, టెంకాయ, చెరుకు, పసుపు చెట్టు ఇదంతా పెట్టి ముక్కోవాలి. నేను గణపయ్యకి మాత్రం ప్రసాదంగా చక్కెర పొంగల్ పెట్టి ఉండాను. నేను ఇంట్లో పెంచిన పచ్చిమిరకాయ కూడా పెట్టి ఉండాను. ఈసారి నాకు నిత్యమల్లి చంగుపు అంతా కొంచెమే పూసింది, అది కూడా పెట్టి ఉండాను. క్లోజప్లో ఉండే ఫొటోస్ చూస్తేనే తెలుసును నేను ఏమేమి పెట్టి ఉంటాననేసి. మన పొలం నుంచి మట్టి తెచ్చి పులిహారికి ఇల్లు కట్టేది భూమాదేవికి మనం చేసే మర్యాద. 9 గుమ్మడి ఆకులో నైవేద్య ప్రసాదం పెట్టి మొక్కేది నవగ్రహానికి మనం చేసే మర్యాద. నాకు ఇక్కడ గుమ్మడి ఆకులు దొరకదు కాబట్టి నేను అరటి ఆకుల్ని ప్రసాదం పెట్టేస్తేనే. పొంగల్ పండుగ మనం ఎందుకు చేస్తామంటే సుభిక్షాన్ని కోరుకునే దానికోసం. దేవుడికిని మనకు మంచిది చేసే నేచర్కని మనం ఇచ్చే మర్యాద. మనకు ప్రతిరోజు ఫుడ్ ఇచ్చేవాళ్ళని మనం మర్చిపోకూడదు కదా. అందుకే ఈ పూజ. పొంగల్ సెలబ్రేషన్ చేసేదానికి కూడా ఒక అర్థం ఉంది. బియ్యం కూడా కొత్త పచ్చ బియ్యాన్నే పొంగల్ పెడతాము. చక్కెర పొంగల్కి కొత్త పచ్చ బియ్యం, పెసరపప్పు, బెల్లం బాగా నెయ్యి ఊడ్చి ముందరి ఏలకలంతా వేసి చేస్తాము. పూజలంతా అయిన తర్వాత కొంచెం రెస్ట్ ఎత్తుకుని ఈవినింగ్ అటా ఊరు చుట్టి వస్తాము. జూలో బాగా సీరియల్ లైట్గా వేసి అలంకారం చేసి ఉన్నారు. అంటే మేము పోయిన వేళ క్లోజ్ చేసి ఉన్నింది. బయటనే అటా కొంచెం సేపు వీడియోస్ ఎత్తేసి దాని తర్వాత కొత్తగా ఒక బస్ స్టాండ్ కట్టి ఉంటారు కిలాంబాకం అనే ఊర్లో. అది చాలా పెద్ద బస్ స్టాండ్ అని చెప్పినారు. అందువల్ల అక్కడ కూడా మేము పోయి కొంచెం ఫొటోస్ తీసుకుంటే. బస్ స్టాండ్ కొత్తది, చాలా చాలా పెద్దదిగా ఉంది. ఇంతకు మునుపు చెన్నైలో కోయంబేడు బస్ స్టాండ్ పెద్దదిగా ఉండింది. ఇప్పుడు కిలాంబాకం అనే జాగాలో కట్టి ఉండే బస్ స్టాండ్ చాలా చాలా పెద్దది అంట. ఆ బస్ స్టాండ్ అంతా చుట్టి చూస్తుంది. కొత్తది కదా, చాలా బాగానే ఉన్నింది. ఆ బస్ స్టాండ్లో నాకు చాలా నచ్చింది పెద్ద దీపస్తంభం. ఎంత పొడుగు. మేము అందరూ అక్కడ నిలిచి ఫొటోస్ కూడా తీసుకుంటాము. సౌత్ తమిళనాడు పోయే బస్సులంతా ఈ బస్ స్టాండ్లోంచే వెళ్తుందని చెప్తారు. పొంగల్ ఫెస్టివల్ అయినాక నా కూతురు కూడా ఊరికి బయలుదేరేసింది. ఈసారి కొంచెం మురుకు వేసి ఇచ్చి పంపిస్తేనే. బస్లో భోజనం చేసేదానికి నైట్ ఫుడ్ కూడా ప్రిపేర్ చేసేస్తేనే. చాలా చాలా ట్రాఫిక్ ఉన్నేసి ఈవినింగ్ కొంచెం బెన్ననే బయలుదేరమని చెప్పేస్తే ఎంత ట్రాఫిక్ ఉంది అనేసి వీడియో కూడా ఎత్తి పంపించింది.
బయటూరు నుంచి చెన్నై లోపల వచ్చే జనాలు ఎంత కార్స్ వస్తుంది చూడండి. లాస్ట్ ఇయర్ పొంగల్ సెలబ్రేషన్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చి ఉంటాను, తప్పకుండా చూడండి. ఈరోజు వీడియో ఇదేనండి. మరొక మంచి వీడియోతో నేను మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు బాయ్ అండి.